అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది. The festival of this day has stepped in with all the gaiety and festivity. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. This led to the blissful state of the mind because of the youngsters, men and women. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. This sacred day is not an ordinary one. దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు. This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina. సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ సర్వ సంపదలను కూడాను అందిస్తూ ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము. The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, ఈనాడు ఆటపాటలు అన్నీ కూడాను ఆనందం చేత కానీ ఆహ్లాదం చేత కానీ ఉత్సాహం చేత కానీ ఇవి అభివృద్ధి అవుతూ వచ్చింది. the music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism. యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు. In fact, for the whole world, the youngsters set a role model. ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి. The virtues are most important. సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత, ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు. The mighty power among youngsters lies in the heights of nobility, the character, and also that of ఈనాటి perfect విద్యార్థులు understanding. అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు. Students today could achieve everything. కానీ దేనిని సాధించినా సర్వమును సాధించిన వారు అవుతారో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు. In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished. మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క భావములు ఉర్రూ తొలగుతున్నవి. In fact, there have been tremendous beautiful sentiments in every man. అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకు కూడాను కానరావు. This mighty strength is not noticed in anybody. అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు. It is the mind, a combination of thoughts. మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడాను సాధించగలడు. The one who can win over the mind can win the rest of the world. మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు. There is no other greater power than the mind. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షము అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము. Mind is the primal cause. It is responsible for the bondage and the liberation. ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు. Man should not control his mind today. కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు. Therefore, he could not be the recipient of the bliss for which he has to మనసును strive. స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు. If you control your mind, you can be successful in any of the tasks and you can be reputed. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి. achieve that state of the mind which is pure. ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు. If you control your mind, you will be able to accomplish anything. ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము. Today we are in sports and games. కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు. You should never consider them as worldly, physical acts. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి. You should consider them as
acts of morality, righteousness and spiritual deeds. ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి. He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness. కేవలం శరీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు. We should not merely struggle for the physical strength only. మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి. We should strive hard for our mental strength. మనసును మనం స్వాధీనం ఉంచుకోవాలి. We should control our mind. మనసును మనం బానిసగా చేసుకోవాలి. And we should make the mind our slave. కానీ మనసుకు బానిస అయిపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు. If you are a slave to your mind, with all your strength, you will be weak. కనుక మనసే నీకు ఒక బానిసగా మారిపోవాలి. Therefore, the mind should be your slave. ఈ ప్రాకృతమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు. All the prizes that we receive, they are not prizes in the true sense. ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్టుకు గురి అవుతున్నాడు. One with mati mind faces so many problems. బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు. Bahumati, many-mindedness, diversified mind will have greater trouble. కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు. It's not the wayward nature Bahumati. నిజమతిని మనం అందుకోవాలి. We should have the true state of mind, Nijamati. నిజమతి అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తి. Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart. సర్వశక్తులు కూడాను మనోభావం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. All potentialities are the reflections of the mental feelings. మనసును మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. We should control our mind. ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా చేస్తుంది. When once you develop friendship with your mind, భారతీయ సంస్కృతి యందు నిజమైనటువంటి మిత్రుడిని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశుడవుతాడు. Then once you have true friendship, you can really experience God. విద్యార్థులారా, Students, ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబేతి చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను. Bhagavan has been watching and noticing all your struggle, all the strain that you have undergone during the past 1 week. అన్నపానాదులు వదిలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పని చేస్తున్నారు. You worked, sacrificing the food, drink and even sleep. కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకును మన విద్యార్థులు చేసేటువంటి పనులకును కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి. We have to understand here all those things done by the students outside. బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు. Students outside, they have got only one purpose, to win a prize or medal. కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటుపడుతున్నారు. The only aim of our students is only to please Bhagavan. కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి? How to please Bhagavan? సద్గుణములను మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం First, we should fill our heart with good virtues. నేడు ఒక విధంగాను రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు. We should not go on changing from day to day. చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి. We should see that we'll have the unwavering mind and steadiness in our vision. నిజముగా విద్యా విధానం లోపల 3 విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి? The culture of Bharat laid much emphasis on 3 principles in the field of education. సర్వం కలివిదం బ్రహ్మ అని. First declaration is Sarvam Kalvidam Brahma. అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. One should have strong faith that God is all pervasive. ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి. First we should achieve this confidence in this faith. ఈ నమ్మకంను సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమవుతాం. With this strong faith you will be able to achieve anything. Where there is confidence, where there is confidence, there is love. there is love. Where there is love, where there is love,
there is truth. There is truth. Where there is truth, Where there is truth, there is peace. there is peace. Where there is peace, Where there is peace, there is bliss. there is bliss. Where there is bliss, Where there is bliss, there is God. there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసము, So we begin with confidence. కడపటి ఫలము మనకు ఆనందము. The result at the end is bliss. ఈనాటి యువకులు Youngsters today, ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యములను the physical strength, వ్యర్థం చేయకండి, never waste them. అంత దైవార్పితంగా భావించండి. Offer it to God. శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే. The physical strength is God's gift. ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవిశక్తియే ఉంటున్నాయి. There is God's power, God's strength in every cell, in every atom. ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం. If you waste any little, any fraction of it, you become a betrayer, traitor. పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి. Consider and offer as an offering to God. కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు. It's not sports and games over a limited period. నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి. You should be in this game throughout. నడిచే నడకయందు, In your walking, పలికే పలుకునందు, words, వినే వినికిడియందు, listening, తలచే తలపులందు, thinking, చేసే పనులందు your actions. ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి. There should be perfect harmony in all అది these. ఏ భారతీయ సంస్కృతి. That is Bharat. సత్యం వద ధర్మం చర అనేది భారతీయ సంస్కృతి. The culture of Bharat said, speak always truth and walk along the path of dharma. ఇవి రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse. भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं,